హాయ్, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్లో మంచి హెల్దీ అండ్ రెసిపీ ఏదైనా అంటే అది ఫ్రూట్ కస్టర్డ్ అండి. దీనివల్ల మనం చాలా ఎక్కువ ఫ్రూట్స్ తింటాము. అలాగే కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడతాము. మన ఇంట్లోకి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ, అలాగే ఈ సమ్మర్లో పిల్లలకి మంచి హెల్దీ అండ్ ఫుడ్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ చూద్దామా? ముందుగా 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. సగ్గుబియ్యం వేయడం వల్ల మన శరీరానికి చాలా చలవ చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసైనా ఈ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాలు పెట్టుకుందాం. నేను 1/2 లీటర్ పాలను తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు చాలా చిక్కగా ఉంటేనే కస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా ఏవైనా తీసుకోవచ్చు. పాలు ఇలా మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ని పాలలో కలిపి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి. 1/2 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిలో 1/2 లీటర్ పాలలో కొద్దిగా పాలుంచుకుని ఆ పాలని ఈ కస్టర్డ్ పౌడర్లో వేసి ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. పాలు ఇలా పొంగుతూ పైకి వస్తున్నప్పుడు మనం ముందుగా నానబెట్టించుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని, ఆ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఈ పాలల్లో యాడ్ చేసేయండి. సెపరేట్గా ఉడకబెట్టుకునైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా పాలల్లో యాడ్ చేసేస్తే సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయి. సగ్గుబియ్యం యాడ్ చేసాక ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ పాలు కాసేపు మరిగి చిక్కబడుతూ ఉంటాయి. ఈ లోపు మనకి సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అవుతుందండి. సగ్గుబియ్యం చూడండి 80% వరకు ఉడికిపోయింది కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కలిపించుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని ఒక మిల్క్లో, దాన్ని ఇంకొకసారి కలిపేసుకుని ఈ పాలల్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పాలను కలుపుతూ ఉండాలి, లేదంటే కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టేస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నాకు స్వీట్ సరిపోద్ది కాబట్టి 1/4 కప్పు యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పంచదార కరిగే వరకు ఒక 2-3 మినిట్స్ పాటు వీటిని ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్లోనే మొత్తం మనకి సగ్గుబియ్యం అనేది టోటల్గా ఉడికిపోతుందండి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలా 2-3 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మనకి పాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో చిక్కబడిపోతాయండి. ఇలా చిక్కబడితే సరిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కస్టర్డ్ని బాగా చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుతూ తొరకలేమి కట్టకుండా ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా చల్లారే వరకు చల్లారనివ్వాలి. చూడండి ఇలా బాగా చల్లారాక ఇంకాస్త చిక్కపడ్డది కదా, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొద్దిగా చిక్కపడుతుంది కాబట్టి మనం ఆ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి సెపరేట్ చేసేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలండి. అప్పుడు కూల్గా అవుతుంది, అప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు చూడండి కాస్త చిక్కపడ్డది కదా, ఇంకా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత సర్వ్ చేసుకుందాం. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్గా మనకి కస్టర్డ్ అనేది బాగుంటుంది. అలాగే సగ్గుబియ్యం యాడ్ చేశాను కాబట్టి సగ్గుబియ్యం కూడా బాగా కనిపిస్తున్నాయి కదా, సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోండి. కంపల్సరీ బనానా మాత్రం యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అరటిపండు, జాంకాయ, యాపిల్ కాయ, దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి ఈ సమ్మర్లో కూల్ రెసిపీని ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.